శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామి నమస్కారం చేసుకుని మన మనుస్మృతిలో పోయిన వారము ధర్మాల గురించి తెలుసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ముఖ్యంగా అధర్మం గురించి ఎక్కువగా చూసుకున్నాము. అధర్మం అంటే ఏంటో తెలియాలి ఫస్ట్, అట్లానే ధర్మం అంటే ఏంటో తెలియాలి. ఆ తర్వాత ధర్మాన్ని ఏ విధంగా ఆచరించాలి, అధర్మాన్ని ఎందుకు వదిలిపెట్టాలి అని తెలుసుకోవాలి. కాబట్టి ఇవన్నీ చూసుకుంటూ వస్తూ ఉన్నాము. మనం ఎక్కడ ఆపామంటే, ఒకవేళ ఎవడైనా అధర్మంగా ప్రవర్తించాడంటే వాడికి ఇంకా ఆ ఫలితము, అధర్మం చేసిన పాపము తప్పకుండా వచ్చి చేరుతుంది. ఎప్పుడో ఒకప్పుడు వాణ్ణి వదిలిపెట్టదు అని చూసుకున్నాము. అట్లానే ధర్మంగా ఆత్మధర్మాన్ని వదిలిపెట్టకుండా ప్రవర్తించిన వాడికి ఆ ఫలం కూడా నిష్ఫలం అవ్వదు అని చూసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి కొన్ని కొత్త శ్లోకాలు చూద్దాము. అధర్మేణ ఏధతే తావత్ తతః భద్రాణి పశ్యతి తతః సపత్నాన్ జయతి సమూలహత్తు వినశ్యతి. ఏం చూసాం మనము? అధర్మంగా ఒకవేళ నువ్వేమైనా లోకంలో చరించావంటే మాత్రం ఆ ఫలము తప్పకుండా వస్తుంది. సద్యః వెంటనే రాకపోతే పర్వాలేదు. అధర్మంగా ప్రవర్తించిన వాడికి ఆ పాప ఫలితము వెంటనే కలుగుతుందా అంటే కలగకపోవచ్చు. కొంచెం నెమ్మదిగా కూడా రావచ్చు, దానిదేముంది. కానీ ఆ విధంగా అధర్మంగా ప్రవర్తించిన వాడికి అటువంటి విపరీత పరిణామాలు లేకుండా పోవు అని చూసుకుని, కాబట్టి నువ్వు నీ మనసుని ఎప్పుడు ధర్మంలోనే నిలబెట్టి ఉంచు, అధర్మం దగ్గరికి తీసుకెళ్ళకు అని చెప్తూ ఉన్నారు గదా! ఏమైందండి? బానే ఉంటారు గదా! అధర్మంగా ప్రవర్తించిన వాళ్ళందరూ గూడా బానే ఉన్నారు. కళ్ళ ముందు చూస్తూనే ఉన్నాము. డబ్బులకి వాటికి ఇబ్బంది లేదు. మంది మార్బలము ఉంటుంది. వాళ్ళు సుఖంగా ఉంటారు. నేను ధర్మాన్ని పట్టుకొని వేలాడినందుకు నాకేమొచ్చింది అని బాధ అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. వాళ్ళ కోసం చెప్తూ ఉన్నారిక్కడ. చూడు నువ్వు సరిగ్గా, జాగ్రత్తగా చూడు. కొంత సమయంలో చూడకు. మొత్తం కలిపి చూడు. అధర్మంతోటి వాడేం జేస్తాడు? ఆ విధంగా కావలసిన తావత్ భద్రాణి ఏధతే పశ్యతి. రకరకాలుగా వాడికి అధర్మంలో ఉండి వాడు ప్రవర్తిస్తూ ఉంటే ఎన్నో అనుకూలమైన పరిణామాలు ఇనీషియలీ కనిపించవచ్చు. వాడు ఏదైతే వృద్ధి చెందుతాడు గూడా, బాగుపడతాడు గూడా. తర్వాత వాడు భద్రాలను అంటే వాడికి ఇష్టమైన వస్తువులను వాటిని చూసుకోగలడు, అనుభవించగలడు. అధర్మంగా ధనాన్ని సంపాదిస్తూ ఉన్నాడు, అధర్మంగా, అన్యాయంగా కోరికలను తీర్చుకుంటూ ఉన్నాడు అంటే, ఆ కోరికలను తీర్చుకోవడానికి కావలసిన రకరకాల వస్తువులు, సామాగ్రి, ఇల్లు, వాకిళ్ళు, ఏవో కార్లు, కావాలంటే యాట్లు, బోట్లు, లేకపోతే ఏరోప్లేన్‌లు అన్నీ ఉండొచ్చు వాడికి. ఫారిన్ లొకేషన్స్‌లో ఐలాండ్స్ అన్నీ ఉండొచ్చు. ఇంకేమైనా ఉండొచ్చు. అవన్నీ గూడా చూస్తాడు వాడు. అధర్మంగా ఆచరించగానే వెంటనే ఆటోమేటిక్‌గా అసలు గ్యాప్ లేకుండా విపరీత ఫలితం రాదు. ఒక్కొక్కసారి నెమ్మదిగా రావచ్చు. వాడు చెడిపోతాడు అనడానికి మనకు ప్రపంచంలోనే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రపంచంలోనే మనం చూస్తున్నాం. ఎందుకంటే వాడు నశించిపోతాడు. వాడికి ఊర్ధ్వగతులుండవు. వాడు పాపంలో పడతాడు, నరకంలో పడతాడంటే ఎప్పుడొచ్చి చూసాము మనం అవన్నీ? ఎవడు చూడొచ్చాడు? ఎట్లా నమ్ముతాము అని అనిపిస్తుంది. కాబట్టి కళ్ళ ముందు జరిగే వాటిని ప్రత్యక్షంగా చూద్దాము. ఎవరైనా ఒకడు అన్యాయంగా డబ్బులు సంపాదించుకుంటున్నాడు అంటే, వాడు ఆ డబ్బులతో పాటు ఆ భద్రాలను అంటే అనుభవించేందుకు పనికొచ్చే భోగ్య పదార్థాలను, వస్తువులను వాటిని సంపాదించుకున్నట్టుగా కనిపించినా గూడా, వాటితో పాటే సపత్నులను, శత్రువులను కూడా సంపాదించుకుంటూనే ఉంటాడు. మనం చూస్తూనే ఉంటాము. అన్యాయంగా ఇతరులను హింసించి, ద్రోహం చేసి, మోసంతో ఆర్జించుకుంటూ వాడు పైకి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఉద్ధతితో ఉన్నాడు. వాడు వృద్ధి చెందుతూ ఉన్నాడు అంటే, దాంతో పాటే వాడి శత్రువులు గూడా పెరుగుతూ ఉంటారు. ఇది మనం చూస్తూనే ఉంటాము. 2 రకాల శత్రువులుంటారు.
జాగ్రత్తగా చూడండి. అన్యాయంగా, అధర్మంగా బాగుపడుతున్న వాడెవడైనా ఉంటే, మీరు వాడిని జాగ్రత్తగా చూడండి. ఒకటి బయట నుంచి బాహ్యంగా వేరే ఇతరులందరూ శత్రువులుగా మారతారు. వాడిని గూడా అట్లనే దెబ్బతీయడానికి, మోసం చేయడానికి చూస్తూనే ఉంటారు. అంతఃశత్రువులు వాడికి ఆరోగ్యం ముందు చెడిపోతుంది. అన్యాయంగా ధనాన్ని ఆర్జించిన వాళ్ళు సుఖంగా ఉన్నట్టుగా మనకి ఎక్కువగా కనిపించదు. అనారోగ్యాలతోటే ఉంటారు వాళ్ళు. ఎందుకు అంటే అధర్మంగా కోరికలను తీర్చుకుంటున్న వాళ్ళు, అధర్మంగా ప్రవర్తిస్తూ ఉన్న వాళ్ళు మనసుకి శాంతి లేకుండా ఉంటారు. ఎప్పుడెప్పుడైతే అధర్మంగా ప్రవర్తిస్తుంటారో, అందరిని మోసం చేస్తూ ఉంటారో, వాళ్ళు భయాలతో ఉంటారు అని మనం పోయిన వారం చూసుకున్నాము. మన భాగవతంలో అధర్ముడి వంశ వృక్షం అని ఒకటి మనకు రాసిపెట్టి ఇచ్చారు వ్యాసుల వారు. దాన్ని మనం పోతన భాగవతంలో కూడా చూసాము. కాబట్టి వాళ్ళకు భయాలెక్కువుంటాయి. దాంతో వ్యాధులెక్కువుంటాయి. ఈ విధంగా లోపల శత్రువులుంటారు, బయట శత్రువులుంటాడు. వాడు చివరికి సమూలంగా నశించిపోతాడు. మూలాలు గూడా లేకుండా పోతాడు. కాబట్టి చూడాలి జాగ్రత్తగా. అధర్మంగా ఉన్నవాళ్ళు ఎట్లా ఉన్నారు, ఏమైపోయారు అని. మనము ఇవే శ్లోకాలను ధర్మం వైపు కూడా చూస్తున్నాం గాబట్టి, అధర్మాన్ని ధర్మంగా మార్చి ఇప్పుడు చూద్దాము. ధర్మంగా ఎవరైతే ప్రవర్తిస్తూ ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఏధతే వృద్ధి చెందుతారు. వెంటనే ఆ వృద్ధి కనిపించకపోయినా గూడా నెమ్మదిగా కనిపిస్తుంది. దాంతో వాళ్ళు తావత్ తతః భద్రాణి పశ్యంతి. భద్రం తెలుస్తుంది వాళ్ళకు. అభయం తెలుస్తుంటుంది. ధర్మంగా ఉన్నామంటే పీస్‌ఫుల్‌గా ఉంటుంది మనసు. ధర్మంగా ప్రవర్తిస్తున్నామంటే మనసు శాంతిగా ఉంటుంది. దేనికి భయపడుతుందది? ధర్మంగా ఉన్నాననుకుంటారు వాళ్ళట్లా. శాంతిగా ఉంటారు. దాంతో ఏమవుతుంది వాళ్ళకి లోపల అంతఃశత్రువులు కామము, కోరికలు, కోపాలు, భయాలేవున్నాయో అటువంటి వాటన్నింటిని వాడు జయిస్తాడు. ఆ తర్వాత వాడిలోని ఆ జీవభావం ఏమున్నదో అది సమూలంగా నశిస్తుంది. కాబట్టి మళ్ళీ జన్మలే నశించిపోతాయి లేకుండా. మనం ఎట్లా ఉన్నామో మనకట్లా ఉంటుంది. మనము అన్యాయంగా ఉన్నామంటే మనకు అన్యాయం జరుగుతుంది. మనం మోసాలతో ఉన్నామంటే మనకు మోసం జరుగుతుంది. అన్నింటికన్నా పెద్ద మోసము అసత్తులోనే ఉంటాము. అసత్తుగానే ఎందుకు కాకుండా పోతాము. మనం ధర్మంగా ఉన్నామంటే మనకు ధర్మమే కలుగుతుంది. మనము శాంతితో ఉన్నామంటే మనకు శాంతే మిగులుతుంది. కాబట్టి తెలుసుకుని ఆచరించాలి. వీటికి రిజల్ట్స్ వెంటనే తెలియవు. నెమ్మదిగా తెలుస్తాయి. కాబట్టి చూసుకుని ప్రవర్తించవలసి ఉంటుందని చెప్తున్నారు. తర్వాత అసలు ధర్మాధర్మాలను మనం ఇంత మాట్లాడుతూ ఉన్నాం గదా! పోయిన వారం ఈ ధర్మాల గురించి ఇంతగా మాట్లాడుకుని వెళ్ళిన తర్వాత మనకొక ప్రశ్న వచ్చింది. ధర్మం అంటే ఏంటి అని. కాబట్టి దాని గురించి కూడా ముందు ఆలోచించుకుందాము. ధర్మం అంటే ఏమి? నా ధర్మమేమి? కూతురిగా నా ధర్మమేమి? తల్లిగా నా ధర్మమేమి? గురువుగా నా ధర్మమేమి? ఫ్రెండ్‌గా నా ధర్మమేమి? అని ఇన్ని ధర్మాలు మనిషి మనిషికి రకరకాలుగా దేశకాల పరిస్థితులను బట్టి మారిపోయేవన్నీ ధర్మాలు. వాటి గురించి చెప్పట్లేవు. అవన్నీ ప్రాపంచికమైన ధర్మాలు. ఇక్కడ చెప్తూ ఉన్న ధర్మము ఆత్మధర్మము. దానికి మార్పు లేదు. ప్రాపంచికమైన ధర్మాలు మనిషి మనిషికి మారుతూ ఉంటాయి. కాలానికి మారుతాయి. దేశానికి మారుతాయి. అవసరాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి. అవన్నీ ధర్మంగా నేను ప్రవర్తిస్తూ ఉన్నాను గదా! అనుకుంటే వాటి గురించి ఇక్కడ చెప్పట్లేదు. ఎగ్జాంపుల్స్ చూసుకుందాము. ప్రతి శనివారం గుడికెళ్ళి రావాలి అని ఒక పని బెట్టుకుని దాన్ని ధర్మంగా మనం ఆచరిస్తున్నామనుకోండి. ఒక్కొక్కసారి ఏదో గ్రహణం వచ్చిందనో, ఇంకేదైనా వచ్చిందని గుడి మూసేశారనుకోండి. అప్పుడేం చేస్తాం మనం గుడికి వెళ్ళడం కుదరదు. లేదా జరం వచ్చిందనుకోండి, అడ్డం పడ్డామనుకోండి, ఇంక శనివారం గుడికి వెళ్ళలేకపోయామనుకోండి. లేతే కుంభవృష్టి వచ్చిందనుకోండి, హరికేన్ వచ్చింది, ఉప్పెనొచ్చింది, వెళ్ళలేకపోయామనుకోండి. అప్పుడేమైంది మన ధర్మం చెడిపోయింది గదా! మన ధర్మం చెడిపోయిందని బాధపడి, ఆ ధర్మాన్ని చెడగొట్టుకోకూడదని బలవంతంగా కుంభవృష్టి కురుస్తున్నా సరే వెళ్తాను, జరమొచ్చి అడ్డం పడ్డా సరే వెళ్తానని బలవంతంగా చేశామంటే అది మళ్ళీ అధర్మం అయిపోతుంది. అట్లా మారిపోయే ధర్మాల గురించి ఇక్కడ చెప్పట్లేదు. లేదా అదిగో సత్యమే మాట్లాడాలి అన్నది ధర్మం మరి.
అయితే పక్కన వాడికి కష్టం, నష్టం, చాలా ద్రోహం కలుగుతుందని తెలిసి గూడా నేను అబద్ధం చెప్పను, నిజమే చెప్తానని కూర్చున్నామంటే వాడికి ఇష్టం లేనిది కూడా, వాడికి ఇష్టం లేనిది, వాడికి కష్టం కలిగించేవి అట్లాంటివన్నీ చెప్పామంటే అవి మళ్ళా ధర్మం ఎట్లా అయితుంది? కాబట్టి ఈ రకంగా ఉన్న ధర్మాలు, మారిపోయే ధర్మాల గురించి ఇక్కడ మాట్లాడట్లేదు మన మనువు గారు. లేదా మన శాస్త్రాలు, లేదా ఎక్కడైనా సరే మనిషి మనిషికి దేశకాల పరిస్థితులను బట్టి మారిపోయే ధర్మాల గురించి చెప్పట్లేదిక్కడ. అసలు ఎప్పుడు, ఎక్కడ, ఎవ్వరికి, ఏ విధంగా గూడా మారకుండా ఎప్పుడూ అట్లానే ఉండే ధర్మాలేవున్నాయో, అటువంటి ధర్మాల గురించి చెప్తున్నారు. ఆత్మ ధర్మం గురించి చెప్తున్నారు. ఇప్పుడు అటువంటి ధర్మాలు అంటే, దేశకాల పరిస్థితులకు కానీ, మనిషి మనిషికి గానీ, లేదా ప్రాణి ప్రాణికి గానీ, ఏ భూతానికైనా సరే, మారకుండా ఎప్పుడూ అట్లానే నిలిచి ఉండే ధర్మాలేవి అంటే, మళ్ళీ ఇంత దూరం వచ్చినాక మళ్ళీ మనకు ఆ అనుమానం వచ్చిందంటే మనకేం అర్థం కాలేదని అర్థం. ఇక్కడ ఈయన ఇంత దూరం చెప్పుకుంటూ వచ్చారు. ధర్మాలంటే ఏమి? అహింస పరమో ధర్మః అని మొదలుపెట్టాడాయన. హింస చెయ్యరాదు. ఎవ్వరిని హింసించరాదు. అది ఫస్ట్ ధర్మం. ఈ ధర్మము మనిషి మనిషికి మారిపోయే ధర్మం గాదు. ఈ ధర్మము దేశకాల పరిస్థితులకు మారిపోయే ధర్మం గాదు. ఈ ధర్మము ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క తీరున ఉండదు. అందరికీ ఒకటే. ఆడవాళ్ళు లేరు, మగవాళ్ళు లేరు, చిన్నవాళ్ళు లేరు, పెద్దవాళ్ళు లేరు, చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు, డబ్బులున్న వాళ్ళు, లేనివారు, అందగాళ్ళు, అందవిహీనులు, అధికారులు, అనధికారులు ఎవరైనా సరే అందరికీ ఒక్కటే రూల్. హింసించరాదో. మళ్ళీ హింస చాలా రకాలుగా చూసుకున్నాము. మనల్ని మనం గూడా హింసించుకోరాదు. అసలు హింస అన్ని రకాలుగా మానేయాలి. అదసలు పరమధర్మం. అహింస పరమో ధర్మః. ఈ ధర్మం ఒక్కటి ఉన్నది అంటే, మిగిలినవన్నీ ఏవైతే రావాలో అవన్నీ వచ్చి ధర్మంగా దాంతో చేరుతాయి. అహింస అన్న ధర్మాన్ని ఒక్కదాన్ని వదిలిపెట్టామంటే, హింస అన్న అధర్మాన్ని పట్టుకున్నామంటే, మిగిలిన అధార్మికమైన విషయాలన్నీ వచ్చి చేరుతాయి. కాబట్టి ధర్మంగా ఉండాలి అంటే ఏమి అర్థమో, దేశకాల పరిస్థితులకు మనిషి మనిషికి మారిపోకుండా ఉండే ధర్మాలేవున్నాయో, అహింస, సత్యము, అక్రోధము, సౌమ్యత, మానాభిమానాలు లేకుండా సమానంగా ఉండడము, దంభాలు లేకుండా ఉండడము, ద్వేషాలు లేకుండా ఉండడము, కోరికలు లేకుండా ఉండడం, ఇవన్నీ అందరికీ కామన్. వాటిని ఆచరించడం మాత్రమే ధర్మం. అటువంటి ధర్మాల గురించే మన శాస్త్రాలు చెప్తాయి. ఏదో పలానా రోజు పొద్దున్నే లేచి పూజలు చెయ్యి, పలానా రోజు ఈ దేవుడికి దండం పెట్టు, లేకపోతే ఏదో తూర్పు సైడ్ తిరిగి కూర్చో, లేకపోతే దక్షిణం సైడ్ తిరిగి పనుకో అని ఇట్లాంటివన్నీ కాదు. దానాలు చెయ్యి, ఇంకేంటేంటో ఇవన్నీ కాదు చెప్తే మన వాళ్ళు ధర్మం అంటే వీటినే చెప్తారు. అహింస దగ్గర నుంచి మొదలుపెట్టి ఒక 30 పైగా చెప్పినట్టున్నారు మన గురువుగారు. దైవాసుర సంపత్ విభాగ యోగం అని ఒక సెక్షన్ పెట్టి మొత్తం ఉతికారు మనల్ని. కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి. అవి మనిషి మనిషికి మారేవి గాదు. అందరికీ ఒకటే. అవి ధర్మాలు. వాటిని పాటిస్తే ఇక్కడ చెప్తూ ఉన్న శ్రేయస్సు కలుగుతుంది. ఆ అహింసాది ధర్మాలను వదిలిపెట్టామంటే అది అధర్మం. దానివల్ల సర్వనాశం కలుగుతుంది. కాబట్టి మళ్ళీ ఇంత దూరం వచ్చాక మళ్ళీ ధర్మం అంటే ఏంటని క్వెషన్ రాగూడదు మనకి. ధర్మాలంటే ఇది నా ధర్మమండి, ఇది నా కర్తవ్యమండి, ఇది నా కూతురుగా ధర్మమండి, అది నా కొడుకుగా ధర్మమండి. కూతురికొక ధర్మం, కొడుకుకొక ధర్మం ఉన్నదనుకోండి. ఇంకది మారిపోతున్న ధర్మము మనకిక్కడ శాస్త్రాల్లో చెప్పే ధర్మం గాదు. అది ప్రపంచంలో ధర్మం మంచి ఏదో చలి ప్రదేశంలో ఏ విధంగా వస్త్రధారణ చేయాలి, లేదా వేడిగా ఉండే ప్రదేశంలో ఎట్లా ఉండాలి అన్నదానికి. దాన్ని బట్టి మనము ఏ విధమైన వస్త్రాలు ధరిస్తాము, ఏమి తింటాము, ఎక్కడ ఉంటాము అన్నవి మారిపోయాయంటే వాటి గురించి ఎందుకు చెప్తారు? అవన్నీ మంచిది లౌకికమైన విషయాలు ఏది మంచో చూసుకొని నువ్వు చేసుకో. కానీ ఆత్మధర్మం అంటే ప్రతి మనిషికి మారకుండా ఉండేదేదున్నదో అది ధర్మం. దాని గురించి చెప్తూ ఉన్నారు. అది తెలుసుకొని చెయ్యాలి. అవేంటో తెలియాలి, వాటిని చెయ్యాలి. అవేంటో తెలియాలి, వాటిని చెయ్యాలి. అప్పుడు వాడు బాగుపడతాడు లేకపోతే నశిస్తాడు. అది విషయం.
సత్యధర్మ ఆర్యవృత్తేషు శౌచే చయేవ అరమేత్ సదా శిష్యాంశ్చ శిష్యాత్ ధర్మేణ వాక్ బాహు ఉదర సంయతః. ఇప్పుడు తెలిసింది గదా! ఇంత దూరం చెప్పుకున్నాం కాబట్టి ధర్మం ఏంటో, అధర్మం ఏంటో, ఎందుకో. ఆ విధంగా సత్యము, ధర్మము, ఆర్య వృత్తిలో మనము సదా రమించాలి. ఎప్పుడూ అందులోనే ఉండాలి. సదా ఎప్పుడూ మనం శౌచంలోనే ఉండాలి. శుచి అంటే మళ్ళీ 3 రకాలుగా ఉంటాయని చెప్పుకున్నాం మనము. త్రికరణ శుద్ధి, వాక్ శుచి, చిత్తశుద్ధి, అట్లానే కాయశుద్ధి. వాక్కులు గూడా శుద్ధిగా ఉండాలి, చిత్తం శుద్ధిగా ఉండాలి, మన కర్మలు గూడా శుద్ధిగా ఉండాలి. మనోవాక్కాయ కర్మణ శుచిగా ఉండడం శౌచము. దాన్ని ఎప్పుడు సదా అప్పుడప్పుడు గాదు. అప్పుడప్పుడు గాదు. ఎప్పుడూ అందులోనే ఉండాలి. అట్లనే ఆర్యవృత్తి అంటే పృచ్చతి గచ్చతి ఇతి అని ఏదైతే జ్ఞానంతో కూడి ఉంటుందో అటువంటి వృత్తి ఉండాలి. అజ్ఞానంతో ఉండరాదు. రుజు ప్రవర్తన ఉండాలి. ఇంటిగ్రిటీ ఉండాలి. ధర్మం అంటే చూసుకున్నాం గదా! సత్యం అంటే మనం ఇంతకుముందు చాలా దూరం చెప్పుకున్నాం. కాబట్టి సత్యము, ధర్మము, ఆర్య వృత్తి, శౌచము ఎప్పుడూ మనం పాటించాలి. పాటించి అక్కడికి ఊరుకోవడానికి వీల్లేదు ఎప్పుడైనా సరే. మన శిష్యులకు, శిష్యులు అంటే మనకన్నా చిన్నవాళ్ళు, మన దగ్గర నేర్చుకుంటున్న వాళ్ళు ఎవరైతే శుశ్రూష చేస్తున్నారో, శ్రవణం చేస్తున్నారో, మన మాట వినేవాళ్ళున్నారో, మన పైన డిపెండ్ అయ్యి ఉన్నవాళ్ళున్నారో, అంటే మన పిల్లలు. ముఖ్యంగా ప్రతి వాళ్ళకు ఎవరైనా సరే తమ్ముళ్ళో, చెల్లెళ్ళో, పిల్లలో, స్నేహితులో ఎవరైనా ఉంటారు. మనం ఏదైనా మంచి చెప్తే వింటూ ఉంటారు. అటువంటి వాళ్ళు శిష్యులు మనకు. అంటే మనం చెప్పే మాట వింటున్నారని అర్థం. శిష్యులు అంటే శుశ్రూష చేసేవాళ్ళు. అటువంటి వాళ్లకు మనము శిక్షణ ఇయ్యవలసి ఉంటుంది. ఇది మంచిది, ఇది ధర్మము, ఇది అధర్మము, చెయ్యరాదు. ధర్మంగా ఉన్నావంటే బాగుపడతావు, అధర్మంగా ఉంటే నశిస్తారెవరైనా, నువ్వు అట్లా ఉండరాదు. ఇదిగో ఇటువంటి విధంగా అధర్మాన్ని ఆచరించే అవకాశాలుంటాయి, నువ్వు చెయ్యకు. ఇదిగో ధర్మం అంటే ఇది ఈ విధంగా ఆచరించవలసి ఉంటుంది, చెయ్యి అని ఆ విధంగా ధర్మంగా చెప్పాలి మళ్ళీ. అధర్మంగా, హింసాపూర్వకంగా చెప్పొద్దు. అధర్మంగా చెప్పొద్దు అంటే మళ్ళీ క్వెషన్ రావద్దు మనకి. అధర్మం అంటే ఏమి? హింసతో మొదలుపెట్టి అన్నీ అధర్మం. చెప్పేది గూడా ధర్మంగా చెప్పాలి. అంటే ప్రియంగా చెప్పాలి, మృదువుగా చెప్పాలి, వాళ్ళ మంచి కోసం హితం చెప్పాలి. అయితే ఊరికే నోటి మాటగా వాళ్లకు మంచి చెప్పుకుంటూ, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మళ్ళీ ప్రవర్తించడానికి వీల్లేదు. నువ్వు వాక్కులతో, బాహువులు, చేతులు, కాళ్ళు, శరీరం వాటితో, ఉదరం, కడుపుతో వాటితో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ, వాటి మీద సంయతము, కంట్రోల్ అన్నది లేకుండా, నువ్వు నీ ఇష్టం వచ్చింది మాట్లాడతావు, ఇష్టం వచ్చింది తింటావు. నీ చేతులతో, కాళ్ళతో ఇష్టం వచ్చింది చేస్తూ ఉంటావు, వెళ్తుంటావు, వస్తుంటావు, ఏంటేంటో అవుతుంటుంది. కానీ మాత్రం నీకన్నా చిన్నవాళ్ళు, నీపైన ఆధారపడ్డ వాళ్ళెవరున్నారో, వాళ్ళకి మాత్రం ఏవో ధర్మాలన్నీ చెప్తావా? మళ్ళీ అది అన్యాయం, అది అధర్మము, అది అన్యాయము. అది శాస్త్ర విరుద్ధము, చేయడానికి వీల్లేదు. నువ్వు ముందు నీ వాక్కులను, నీ చేతులను, నీ కాళ్ళను, మిగిలిన బాడీ పార్ట్స్‌ను, నీ ఉదరాన్ని, కడుపును, నోటికి ఏదో ఒక రుచి కావాలి నీకు. నోరు కట్టుకొని ఉండలేవు. కాక నోటితో ఏదో వాగుతూ ఉంటావు. వాక్కులు కంట్రోల్ చేసుకోలేవు. చేతులు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాయి. కర్మలు కంట్రోల్ చేసుకోలేవు. పైగా అవకాశం ఉంటే కొడతావు గూడా. ఇవన్నీ చేస్తూ మాత్రం ధర్మాలు పక్కన వాళ్ళకి చెప్తాను, పిల్లల్ని కంట్రోల్ చేస్తాను, పిల్లలకి మంచి చెప్పి వాళ్ళని ఉద్ధతిలోకి తెస్తా. ఎక్కడ తీసుకొస్తావో? నువ్వు ఉంటే నిన్ను చూసి, నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావో చూసి వాళ్ళు నేర్చుకునేందుకు అవకాశం ఉంటుంది. ఊరికే నోటి మాటగా చెప్పడమే గాదు. నువ్వు చేసి కూడా వాళ్ళకు చూపించవలసి ఉంటుంది. ఇది తప్పనిసరి గురువుగా ఉన్నందుకు. నువ్వు అమ్మో, నాన్నో, అక్కో, అన్నో, తాతో, బాబాయో, మామో, స్నేహితుడో, తెలిసినవాడో, కొడుకో, కూతురో ఎవరైనా సరే నువ్వు గురువుగా ఉన్నావు అంటే, నువ్వు చెప్తూ ఉన్నదాన్ని నువ్వు ఆచరిస్తూ, చెప్పి నేర్పించాలి, చేసి చూపించాలి. 2 విధాలుగా మార్గదర్శనం చేయవలసి ఉంటుంది.
ఇది తప్పనిసరి. నువ్వు తెలుసుకొని నువ్వు చేసుకుంటూ కూర్చుంటే సరిపోదు. నువ్వు ఊరికనే తెలుసుకొని కూర్చుంటే సరిపోదు. నాకు తెలియదు అనడానికి వీల్లేదు. నువ్వు తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకున్న దాన్ని ఆచరించాలి. దాన్ని తెలియని వాళ్ళకి చెప్పి చూపించి 2 విధాలుగా చెప్పి, చూపించి వాళ్ళ చేత ఆచరింప చెయ్యాలి. అది విషయము. ఆ తర్వాత పరిత్యజేత్ అర్థకామౌ యౌ స్యాతాం ధర్మవర్జితౌ ధర్మం చ అపి అసుఖోదర్కం లోకవికృష్టం ఏవ చ. ధర్మం లేకుండా ఉన్న అర్థము, కామము ఏవైతే ఉన్నాయో అటువంటి వాటిని పరిత్యజేత్ వదిలిపెట్టేయాలి. ఇది బంగారం, ఇది బంగారం, ఇది బంగారము. ఇటువంటి అమూల్యమైన విషయాన్ని రామచంద్రమూర్తి చెప్పి నేర్పిస్తున్నారు, చేసి చూపిస్తున్నారు మనకు రామాయణం అంతా. ఆయన లక్ష్మణ స్వామితో ఏం చెప్పారు? లక్ష్మణ, ధర్మార్థ కామాలు 3 కలిసొస్తే బావుంటుంది కానీ, ఎప్పుడైతే ఆ 3 కలిసి రాలేదంటే, అటువంటి పరిస్థితుల్లో ధర్మమే పట్టుకో, అర్థము, కామం వదిలిపెట్టు. అర్థం పట్టుకున్నావంటే అర్థపరుడువంటారు. కామం పట్టుకున్నావంటే కామాత్ముడివంటారు. చెడిపోతావు. ధర్మం పట్టుకున్నావంటే మాత్రం ధర్మాత్ముడంటారు. కాబట్టి ఒకవేళ 3 కలిసి రాకపోతే ఏదో ఒకటో, రెండో పట్టుకోవాల్సొస్తే ధర్మాన్ని మాత్రం వదిలిపెట్టకో. కావాలంటే అర్థకామాలు వదిలిపెట్టో అని చెప్పారు మన గురువుగారు రామచంద్రమూర్తి. అదే విషయం మళ్ళీ ఇక్కడ మనువు గారు చెప్తున్నారు. ధర్మాన్ని వదిలిపెట్టి అర్థకామాలు పట్టుకోరాదు. పరిత్యజేత్ వదిలిపెట్టేయి అని చెప్పి అక్కడికి ఆగట్లేదు. అక్కడికి ఆగట్లేదు. మనువు గారు ఏమంటున్నారు? ధర్మం వదిలిపెట్టవలసిన పరిస్థితొస్తే అర్థకామాలైనా వదిలిపెట్టు కానీ ధర్మాన్ని పట్టుకో. ధర్మం వదిలిపెట్టకు అని చెప్పారు. చెప్పి అయితే ఆ ధర్మం గూడా మూర్ఖంగా పట్టుకోకు మళ్ళీ. మూర్ఖంగా ధర్మాన్ని పట్టుకుంటే గూడా అది తమో రజో గుణాలతో కూడి ఉంటుంది, నశించిపోతామని మళ్ళీ దీని గురించి భగవద్గీతలో త్రిగుణాల గురించి అసెస్ చేస్తూ ఉన్నప్పుడు 13వ అధ్యాయం నుంచి 18 వరకు ఒక 55 శ్లోకాల్లో చాలా విస్తారంగా, విస్తృతంగా చెప్పారు గురువుగారు కృష్ణుల వారు. అందులో ఏం చెప్పారు? ధర్మమైనా సరే నిన్ను నువ్వు హింసించుకుంటూ ఇతరులని బాధ పెడుతూ పట్టుకోవడానికి వీల్లేదని చెప్పారు. మూర్ఖంగా మొండి పట్టుదలలతోటి నువ్వు ధర్మం అనుకుంటూ చేస్తే గూడా నీకు అది అనర్థం కలిగిస్తుంది అని చెప్పారు. అదే విషయం ఇక్కడ చెప్తున్నారు మన మనువు గారు. ధర్మం ఒకవేళ అదైనా సరే ధర్మమైనా సరే నీకు అసుఖోదర్కం, అసుఖం కలిగిస్తున్నదంటే, దుఃఖం కలిగిస్తున్నదంటే దాన్ని వదిలిపెట్టో. ధర్మమైనా సరే నీకు ఇప్పుడు దానం చేయడము ధర్మము అని చెప్పారనుకోండి. దానం చేయవలసి ఉన్నది కాబట్టి, ఇంక నువ్వు ఇల్లు వాకిలి అమ్ముకొని, నీ ఒళ్ళు అమ్ముకొని, నీ తొడలు కోసుకొని, చెవులు కోసుకొని, బలవంతంగా అన్యాయంగా దానాలు చేసుకుంటూ పోతావా? ఇంక అవన్నీ గూడా కథలొస్తాయి భారతంలో. వాటన్నింటిని గురించి ఈ విధంగా భయంకరంగా దానాలు చేసే వాళ్ళందరూ ఏమయ్యారు, ఏంటి కదా అని దాన్ని అసెస్ చేస్తారు. అక్కడ మళ్ళీ చూద్దాము. అన్యాయంగా నిన్ను నువ్వు హింసించుకుంటూ దానాలన్నీ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే అహింస పరమో ధర్మం మనకు. హింసించావంట, నిన్ను నువ్వు హింసించుకుంటూ, నీ ఇంట్లో వాళ్ళని బాధ పెట్టుకుంటూ, నీ దగ్గరున్న డబ్బులన్నీ మొత్తం దానాలు చేసుకుంటూ పోయావు. ఇంట్లో వాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతుందనుకో, మళ్ళీ అది కూడా హింస. హింస ఉన్నది అంటే అది ధర్మం కాదు, ఇంకా ఆటోమేటిక్ అధర్మం అది. ఆ రకంగా అసుఖాన్నిచ్చే, దుఃఖాన్ని కలిగించే ధర్మం కూడా ఉంటే ఒకవేళ అది అధర్మం అని అర్థం చేసుకో. పరిత్యజేత్ వదిలిపెట్టేయి. ధర్మం అంటే ఏదో పలానా టైంలో పొద్దున్న 4 గంటలకు లేచి తలస్నానాలు చన్నీళ్లతోటి చేస్తే నీకేంటో మంచి జరుగుతుంది అంటే, శరీరానికి బాధ కలుగుతున్నది, అది ఏడుస్తున్నది, అది అడ్డం పడుతున్నది, జరాలు, జలుబులతో అది ఆరోగ్యం మొత్తం చెడగొట్టుకుని అనారోగ్యం పాలైతున్నది అంటే గూడా ఇది నా ధర్మం అనుకుని చేస్తే, అసుఖంతో కూడి ఉన్న ధర్మం, ధర్మం గాదు వదిలిపెట్టు. ధర్మం పట్టుకోరా నువ్వు అంటే, సరే అర్థము, కామం వదిలిపెట్టేవు నువ్వు. కానీ ధర్మం కావాలని ధర్మంగా పట్టుకుంటావు. ఎట్లా? మళ్ళీ సుఖం చూసుకోకుండా పట్టుకుంటావా? అటువంటిది మళ్ళీ నీ శరీరానికి కూడా దాని ధర్మాలు దానికుంటాయి. శరీరానికి దాని ధర్మాలు దానికుంటాయి.
దానికి ఉపవాసాలు చేయాలి కాబట్టి మొత్తం కృశింపజేస్తాను. అదిగో అన్నీ చూడొద్దన్నారు కాబట్టి కళ్ళకి గంతలు కడతాను. వినొద్దన్నారు కాబట్టి చెవుల్లో ఇంకేంటో జేస్తాను, సీసం బోస్తాను అని ఇవన్నీ చేశామంటే, చెవుల ధర్మాలు చెవులకుంటాయి, కళ్ళ ధర్మాలు కళ్ళకుంటాయి, కడుపు ధర్మాలు కడుపుకుంటాయి. దానికి ఆకలేస్తుంటుంది, దీనికి చూడాలనిపిస్తుంది, దానికి వినే పనుంటుంది. ఈ పనులన్నింటిని నువ్వు బలవంతంగా వాటిని హింసిస్తూ కట్టేయడం గూడా మళ్ళీ ధర్మం కాదు, అది అధర్మం. కాబట్టి జాగ్రత్త తెలుసుకుని చెయ్యి. ధర్మం ఎప్పుడైనా సరే సుఖాన్ని కలిగించే ధర్మం ఏది అని ఇంతకుముందు మళ్ళీ చెప్పారు మనకు. సుఖాన్ని కలిగించే ధర్మం ఏమి? నువ్వు ఏ ధర్మం చేస్తున్నావో దానికి 4 లక్షణాలుండాలి. నువ్వు ధర్మాన్ని ధర్మంగా ఆచరిస్తూ ఉన్న సమయంలో దానికి 4 లక్షణాలుండాలి. 1 మన శాస్త్రం చెప్పాలి. వేదాలవన్నీ చెప్పాలి. రెండోది పెద్దలు ఆచరిస్తూ ఉండాలి. మూడోది నీ మనసు ఒప్పుకోవాలి. నీ మనసే నీ సాక్షి. మనస్సాక్షి అది ఒప్పుకుని తీరాలి. ముఖ్యంగా భగవంతుడు మెచ్చుకోవాలి. నీ ఆత్మ ప్రసన్నంగా ఉండాలి. నీకు సుఖం కలగాలి. కాబట్టి ఇతరులకి ఇబ్బంది కలిగినా పర్వాలేదనుకోరాదు. శాస్త్రం చెప్పాలి పైగా నువ్వు సొంతంగా పుట్టించడానికి వీల్లేదు. పెద్దలు ఆచరించినదై ఉండాలి. ఇప్పటికిప్పుడు నువ్వు తయారు చేసింది కారాదు. నువ్వు అప్పటికప్పుడు పుట్టించుకున్న ఆచారాలు అట్లాంటివన్నీ ఏవైనా ఉన్నాయంటే అవన్నీ లౌకికాచారాలు, లోకాచారాలు. లేదా నువ్వు కాదు గానీ నీ పెద్దలు పుట్టించిన ఆచారాలున్నాయి. అవి శాస్త్రంలో లేవనుకోండి. లేదా ఏదో పెళ్లి చేసే సమయంలో డబ్బులిచ్చి పుచ్చుకోవడాలు, లేదా పెద్ద ఆర్భాటంగా ఇళ్ళు, వాకిళ్ళు అమ్ముకుని, ఒళ్ళు అమ్ముకుని ఏదో పెళ్ళిళ్ళు చేయడాలు ఇట్లాంటివన్నీ నువ్వు పుట్టించుకున్న ఆచారాలు. శాస్త్రంలో ఉన్నదా? లేదు గదా! అట్లాంటివన్నీ ధర్మాలు గాదు. అవన్నీ అధర్మాలు. కాబట్టి చూసుకో ధర్మం అంటే ఏంటి అని చెప్పి, 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 చెప్పి నోరు అవిసిపోతుంది మనకు శాస్త్రాలన్నింటికి. అవి చెప్తూనే ఉంటాయి. మనం అర్థం జేసుకోవాలి. మూర్ఖంగా చేసుకోరాదు. ధర్మం అంటే ఏంటో అర్థం జేసుకొని దుఃఖం కలిగించకుండా, ధర్మకామాలకు ఒకవేళ అడ్డం వస్తే గూడా పర్వాలేదు. వీటినొదిలిపెట్టి ధర్మాన్ని పట్టుకుని శాంతిగా చేసుకో. శాంతిగా పాటించు ధర్మాన్ని. పైగా లోక వికృష్టమైన ధర్మం ఏదైనా ఉంటే దాన్నొదిలిపెట్టు. నువ్వు ధర్మం అనుకుని పచ్చి నిజాలే చెప్తాను అంటావు. అది పక్కన వాడికి చాలా హాని కలిగిస్తున్నది అంటే, లేదా పక్కన వాడికి వినబుద్ధి కావట్లేదు. నా పిల్లలు బాగుపడ్డం గదండీ! నాకు కావాలి. కాబట్టి వాళ్ళ మంచి కోసం నేను చెప్తానండి అనుకుంటూ వాళ్ళకి ఇష్టం లేనివన్నీ చెప్పి వాళ్ళకి కష్టం కలిగించడం గూడా మంచిది గాదు. లోకం చేత నిందింపబడే ధర్మమేమున్నదో అది ధర్మం కాదు. అది ఆటోమేటిక్ అధర్మం. నీకైనా సరే, నీ చుట్టుపక్కన వాళ్ళకైనా సరే దుఃఖం కలిగించేదేదైనా ఉన్నది, హింసించేదున్నదంటే అది ఆటోమేటిక్ అధర్మం. కాబట్టి ఆటోమేటిక్ అధర్మాలు పక్కన బెట్టు. ధర్మము ఏదైతే భగవంతుడు చెప్పాడో, అదే వేదాల్లో ఉన్నదో, అదే పెద్దలు ఆచరించారో, అదే నీ మనసు ఒప్పుకున్నదో, ఈ 4 లక్షణాలతో కూడి ఉన్న ధర్మాన్ని నువ్వు శ్రద్ధగా ఆచరించావంటే నీకు తప్పకుండా మంచి జరుగుతుంది అని చెప్తూ ఉన్నారు. కాక న పాణిపాద చపలః న నేత్ర చపలః అనృజుః న స్యాత్ వాక్ చపలః చ ఏవ న పరద్రోహ కర్మ ధీః. పాణి చేతులు, పాదాలు, కాళ్ళు ఎప్పుడు కాళ్ళు ఎక్కడో దగ్గరికి ఎళ్ళాలని దానికి ఆతృత ఉంటుంది. చేతులకి ఎప్పుడు ఏదో ఒక కర్మ చేయాలని ఆతృత ఉంటుంది అంటే కట్టేయి వాటిని. కట్టేయి అంటే వాళ్ళు బలవంతంగా వాటికి దుఃఖం కలిగించేందుకు గాదు. చేతులకు, కాళ్ళకి వాటి పనులు పట్టుకుంటాయి. కానీ అసలు చాపల్యము, చపలత ఉండరాదు. కళ్ళు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చూస్తూ ఉండాలి. ఏదో కొత్త కొత్త దృశ్యాలు కావాలి అవన్నీ అంటే కొంచెం కంట్రోల్ చేయదాన్ని. మొత్తం కట్టేయడం గాదు. గాంధారిలాగా. అనృజుహు అబద్ధాలు చెప్పరాదు. అబద్ధాలు చెప్పరాదు అది ధర్మము అంటే, ఇంక పక్కన వాడికి కష్టమైనా సరే అబద్ధం చెప్పనని కూర్చోకూడదు. మళ్ళీ ధర్మం ఏంటో జూసుకోవాలి. కళ్ళకు నేత్ర చాపల్యం ఉండొద్దు అంటే ఇంక కళ్ళకి గంతలు కడతా అని చూడకూడదు మళ్ళీ. దాని ధర్మం దానికుంటుంది. అసుఖంగా చేయరాదు. అట్లానే వాక్ చాపల్యము ఇంక వాగాలన్నా అదే పనిగా వాగుడు అలవాటున్నది అంటే కొంచెం కంట్రోల్ చెయ్యి. అంత మాత్రాన నోరు గట్టేసుకొని కూర్చోకు. అట్లానే ముఖ్యంగా పరద్రోహ కర్మ పరులకు ద్రోహం కలిగించాలన్న బుద్ధేదైనా ఉంటే ముందు దాన్ని పక్కన బెట్టేయి. అదసలు ఇదొక్కటి ఉన్నది అంటే మిగిలినవన్నీ వచ్చి చేరతాయి. మిగిలిన దరిద్రాలన్నీ దాంతో పాటొచ్చేదో
క్యాన్సర్ పుండు చుట్టూ చిన్న చిన్న కురుపులొచ్చినట్టు తయారవుతాయి. కాబట్టి ముందు ద్రోహ బుద్ధిని, హింసాపూర్వక బుద్ధిని ముందు ఆపేసామంటే మిగిలినవన్నీ సర్దుకుంటాయి. ఏన అస్య పితరః యాతాః, ఏన యాతాః పితామహాః, తేన యాయాత్ సతాం మార్గం తేన గచ్చన్నరిష్యతే. మన పెద్దలాచరించిన మార్గం అని చెప్పుకున్నాం గదా! మళ్ళీ దాని గురించి చూద్దాము. ఏన ఏ మార్గంలోనైతే పితరులు పెద్దవాళ్ళు తండ్రులు వెళ్ళారో యాతాహ. ఏన ఏ మార్గంలోనైతే పితామహాః యాతాహ తాతలు వెళ్ళారో. మా అమ్మ వాళ్ళు, మా నాన్న వాళ్ళు, మా తాతగారులు వాళ్ళు అందరూ ఇట్లానే చేశారండి. ఇది మా కుటుంబ ఆచారము. కాబట్టి నేనిట్లా చేస్తాను అని చెయ్యి మంచిదే. కానీ అది సన్మార్గమేనా అని ముందు చూసుకో నువ్వు. గుడ్డెద్దు చేలో పడ్డట్టు మా వాళ్ళందరూ చేశారు నేను చేశాను గాదు. చేస్తున్నది నీ తాతలు, తండ్రులు ఏ మార్గంలో వెళ్లారో చూసుకో. వాళ్ళు వెళ్ళిన మార్గము సతాం మార్గమేనా కాదా? సత్పురుషులు ఆచరించిన మార్గమేనా? సత్పురుషులు ఏ మార్గాన్ని ఆచరిస్తారు? వేదాలు మొదలైన శాస్త్రాల్లో ఉన్న మార్గాన్ని వాళ్ళు ఆచరిస్తారు. ఆ వేదాలు, శాస్త్రాలు, పురాణ ఇతిహాసాలు చెప్పిన మార్గము ఎక్కడి నుంచొచ్చింది? మళ్ళీ భగవంతుడి నుంచొచ్చింది. కాబట్టి అది సన్మార్గము. ఆ మార్గంలో మన పెద్దలు వెళ్లారంటే వాళ్ళని చూసి నువ్వు ఫాలో అయిపో ఇంకా. అది కూడా మళ్ళీ నీ మనసు ఒప్పుకోవాలి. నీ మనసుని కష్టపెట్టుకుంటే ఏది జేయడానికి వీల్లేదు. మళ్ళీ దాన్ని ఒప్పుకోరు. కాబట్టి సన్మార్గం ఏదున్నదో చూసుకో. నీ పెద్దలు ఆచరిస్తే ఆ మార్గము దాన్ని చూసి నువ్వు అనుసరించడం చాలా సులువు. కాబట్టి తేన మార్గం. ఆ మార్గంలో నువ్వు గచ్చన్ వెళ్ళావంటే నరిష్యతే ఇంక అటువంటి వాడు చెడిపోడు. వాడికి నాశం ఉండదు. కాబట్టి ఈ విధంగా తెలుసుకుని ఆచరించవలసి ఉంటుందని చెప్తున్నారు. మళ్ళీ ముఖ్యమైన విషయము. ఋత్విక్ పురోహిత ఆచార్యైః మాతులా అతిథి సంస్కృతైః బాల వృద్ధ ఆతురైః వైద్యైః జ్ఞాతి సంబంధి బాంధవైః మాతాపితృభ్యాం జామీభిః భ్రాత్రా పుత్రేణ భార్యయా దుహిత్రా దాసవర్గేణ వివాదం న సమాచరేత్. గొడవలు పెట్టుకోకు, గొడవలు పెట్టుకోకు, గొడవలు పెట్టుకోకు, గొడవలు పెట్టుకోకు. శాంతిగా సహనంగా ఉండు. నీకు తెలిసిన ధర్మాలు వాళ్ళకి చెప్పాలి కాబట్టి గొడవలు పెట్టుకుంటూ మరి చెప్పవలసిన పని లేదు. నువ్వు ధర్మాల్ని ఆచరించడం కోసం పక్కన వాళ్ళని బాధ పెడుతూ వాళ్ళతోటి గొడవలన్నీ పెట్టుకుని నువ్వు ఆచరించవలసిన పని లేదు. నువ్వు ముందు శాంతిగా ఉండు. నీ చుట్టుపక్కల వాళ్ళతో శాంతిగా సహనంగా ఉండు. అది ముఖ్యము. మనసు జారిపోతే జారిపోయిన మనసుతో నువ్వు ఏ ధర్మాన్ని ఆచరిస్తావో, ఇంట్లో వాళ్ళతోటి నీ ఋత్వికులున్నారు. మీకు పూజలు చేయించేవాళ్ళున్నారు. నీ పురోహితులున్నారు. నీ మంచి, నీ బాగు చూసేవాళ్ళున్నారు. నీ హితం చెప్పేవాళ్ళు, నీ హితం కోరుకునేవాళ్ళు. ఆచార్యులున్నారు. నీ టీచర్స్ ఉన్నారు. మాతులులు, తాతలు, మామలు, అన్నలు, తమ్ములు వాళ్ళున్నారు. అతిథులున్నారు. ఇంటికొచ్చిపోయే వాళ్ళున్నారు. సంస్కృతైః నిన్ను ఆశ్రయించిన వాళ్ళు నీ ఇంట్లో ఉన్నవాళ్ళున్నారు. చిన్నవాళ్ళుంటారు. ఇంట్లో పెద్దవాళ్ళు, బాలకులుంటారు, వృద్ధులుంటారు. ఆతురతతో ఉన్నవాళ్ళు, కష్టాల్లో ఉన్నవాళ్ళుంటారు. వైద్యులు, విద్యలు తెలిసిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళుంటారు, చదువులేని వాళ్ళుంటారు. జ్ఞాతులుంటారు, నీకు తెలిసిన వాళ్ళు. అక్వైంటెన్సెస్ ఉంటారు, నీ సంబంధీకులుంటారు, నీ బంధువులుంటారు, నీ తల్లులుంటారు, తండ్రులుంటారు. జామీభిః అక్కలుంటారు, చెల్లెళ్ళుంటారు. భ్రాత్ర అన్నలుంటారు, తమ్ముళ్ళుంటారు. నీ పుత్రులు, కూతుర్లుంటారు, కొడుకులుంటారు, భార్య ఉంటాడు, భర్త ఉంటారు. వీళ్ళందరితో పైగా దుహిత్ర కూతుర్లు. పుత్రుడు అంటే కొడుకు, దుహిత అంటే కూతురు. నీ దాసవర్గము నీ దగ్గర ఉండి పనులు చేసేవాళ్ళుంటారు. వీళ్ళతో నువ్వు వివాదాలు, గొడవలన్నీ పెట్టుకోకు. గొడవలు పెట్టుకుంటే ఏమవుతుంది? హింస మొదలవుతుంది. హింస మొదలవుతే జారిపోతావు. అది విషయం. కాబట్టి ఎవరితోటి మర్యాదగా చెప్తే సరిగ్గా అర్థమవుతుందో కాదో అని ఇంతకుముందు గూడా ఒకసారి చెప్పారు పాపం. వాళ్ళతోటి వీళ్ళతోటి ద్వేషం పెట్టుకోకని జెప్పారిక్కడ. ఆచార్యులు, ప్రవక్త, పితరుడు, మాత, గురువు, ఏదో బ్రాహ్మలు వాళ్ళు, వీళ్ళు, తాపసికులు, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు వాళ్ళందరితోటి నువ్వు హింస పెట్టుకోకని చెప్తే మళ్ళీ తెలుస్తుందో తెలీదో మళ్ళీ మర్చిపోతామేమోని. మళ్ళీ అక్కలు, అన్నలు, తాతలు, తమ్ముళ్ళు, పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, చదువుకున్న వాళ్ళు, చదువులేని వాళ్ళని మొత్తం ఆ మండలం ఇంకొక లిస్ట్ అంతా చెప్పారు. మళ్ళీ చెప్తారు, మళ్ళీ చెప్తారు, మళ్ళీ చెప్తారు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గొడవలు పెట్టుకోకుండా ఉండాలి. నువ్వు ధర్మాన్ని ఆచరిస్తున్నాననుకుంటూ మళ్ళీ మిగిలిన వాళ్ళతోటి గొడవలు పెట్టావంటే మనసు జారుతుంది. ఇంక అప్పుడు ధర్మం నిలబడదు. అది విషయము.
కాబట్టి ధర్మం దగ్గర అతి జాగ్రత్తగా ఉండాలి. ధర్మాన్ని పాటించడం అంత సులువైన విషయం గాదు. అంత సులువైన విషయం అయితే రామచంద్రమూర్తి దిగి రావాల్సిన పనేముంది? దాన్ని చూపించడం కోసమే వచ్చారు పాపం ఆయన. రామో విగ్రహవాన్ ధర్మః అని పాపం ఆయన పేరు పెట్టుకొని మరొచ్చారు. ఆ ధర్మాన్ని చూపించడం కోసం. చాలా కష్టమైన విషయం. కత్తి మీద సాములాగా ఉంటుంది. జారిపోవడానికి, కోసుకోవడానికి, కాళ్ళు, చేతులు, మెడలు తెగిపోవడానికి అవకాశం ఎక్కువ. కాబట్టి తెలుసుకుని జాగ్రత్తగా పాటించి తీరవలసిన దాంట్లో ఒకటిది. ఒకటేమి ఇదొక్కటే ముఖ్యము అన్నింటికన్నా. కాబట్టి మనము ఇంత జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాము. ఇంకా తర్వాత ధర్మాలయిపోయాయి గదా! దానాలు. దాన ధర్మాలు అంటారు గదా! ధర్మం గురించి చూసుకున్నాం. ఇప్పుడు దానాల గురించి గూడా చూసుకోవాల్సి ఉంది. వచ్చే వారం మళ్ళీ కలిసి కూర్చొని ఇక్కడి నుంచి చూసుకుంటూ ముందుకు వెళ్తాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.